అవ్వడం. సో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్లలో ఏ పార్టీతో కలిసి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సార్? ఎవరు కలిసి వస్తే వాళ్ళతో కలిసి వెళ్తారు. రెండు ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ బీజేపీ, ఆప్షన్ బి కాంగ్రెస్. ఎందుకంటే ఆ ప్లాన్ ఏ ప్లాన్ బి లాగా. సో ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. బీజేపీతో కలవడానికి టీడీపీ రెడీగా ఉంది. తేడా ఏంటి బీజేపీ కాంగ్రెస్లో అంటే, మీకు బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, రేపు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల బీజేపీ అధికారంలో ఉండడమే కాదు, అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు. ఎందుకంటే జగన్ ఎదుర్కోవడానికి ఇప్పుడు మోడీ అవసరం. సో నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత కూడా మోడీ మళ్ళీ ఉంటే కూడా తనకు ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే 2014లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మోడీ అనుకూల వాతావరణం ఉందని గుర్తించే టీడీపీ బీజేపీతో కలిసింది. 2019లో లెక్కలు తప్పినాయి చంద్రబాబు నాయుడు అనుకున్నది ఏంటంటే 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది. పుల్వామా ఘటనకు ముందున్న వాతావరణం ఏంటంటే మోడీ ఓడిపోతాడు అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. వాస్తవంగా ఎకానమీ వీటిపైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పుల్వామా, బాలాకోట్ వచ్చి అన్నీ తుడిచిపెట్టుకుపోయే భావోద్వేగం ముందుకొచ్చింది. సో చంద్రబాబు నాయుడు వేసిన లెక్కలు అక్కడ తప్పాయి. అంటే మోడీ ఓడిపోతాడు అని గుర్తించి మోడీకి దూరమై పోరాటాలు చేశారు, కాంగ్రెస్తో కలిశారు. చాలా కాంగ్రెస్ శిబిరంలో ఒక కీలక నేతగా కనిపించారు. 2019 ఎన్నికల్లో మోడీ మళ్ళీ రావడంతో మళ్ళీ వెంటనే మార్చారు. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే చాలా స్పీడ్గా ఆయన మిత్రపక్షాలు మార్చగలుగుతాడు. సో చాలా స్పీడ్గా మార్చగలుగుతాడు. మిత్రపక్షాలు అన్ని పార్టీలు మారుస్తుంటాయి, ఇంకేం ఆశ్చర్యం లేదు. అందులో చంద్రబాబు నాయుడు ప్రజల ఆలోచన కన్నా ముందు వేగంగా మారుస్తుంటాడు. అందువల్ల కొన్నిసార్లు ప్రజలు యాక్సెప్ట్ చేయవు. పొత్తులు మిత్రపక్షాలు మార్చుకోవడం తప్పలేదు, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేసే అలియన్స్ ఉంటుంది, ప్రజలు యాక్సెప్ట్ చేయని అలియన్స్ ఉంటుంది. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన అలియన్స్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. మీకు 2004లో కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 2009కి వచ్చే వరకు టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే అలియన్స్ సక్సెస్ అవుతుంది, ప్రజలు యాక్సెప్ట్ చేయని అలియన్స్ ఫెయిల్ అవుతుంది. అంటే ఆ రోజు ఉన్న ప్రివైలింగ్ పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల అది డిసైడ్ అవుతుంది. 2004కు ముందు టీడీపీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉండే, ఎవరైనా కలిసి టీడీపీని ఓడిస్తే చాలు అని ప్రజలు అనుకున్నారు. 2009కి వచ్చే వరకు రాజశేఖర ప్రభుత్వం పైన ఆ రకమైన అసంతృప్తి లేదు. అందువల్ల టీడీపీ, లెఫ్ట్, టీఆర్ఎస్ కలయికను ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందువల్ల ఎలక్షన్స్కి వచ్చే వరకు ఏంటంటే ప్రజల ప్రివైలింగ్ పొలిటికల్ మోడ్ ఇప్పుడు జగన్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలమైన భావన ఉంటే టీడీపీ ఎవరితో కలిసి యాక్సెప్ట్ చేస్తారు. ఆ భావన లేదనుకోండి, ఈ కలయికను ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ప్రియారిటీ ఇస్తారు. విచిత్రం ఏంటంటే బీజేపీ రాష్ట్రానికి చేసింది లేదు. తెలుగుదేశం పార్టీ నిన్న పట్టాభి టీడీపీ అధికార ప్రతినిధి ఒక ఛానల్లో మాట్లాడగా చూశాను. ఆయన రెండు కీలకమైన పాయింట్స్ చెప్పాడు. ఒకటి, ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఏం చేస్తుంది అని. ఉదాహరణతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇన్ని రోజులుగా పోరాటం జరుగుతోంది, మరి దానిపైన ఏదన్నా హామీ ఇవ్వాలి కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ చేయకుండా అలయన్స్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా అనే క్వశ్చన్ వేశాడు. అలాగే ఒక పొత్తులో ఎప్పుడున్నా ఈక్వల్ గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం మనకు కనబడుతుంది. మరి ఎన్డీఏలో కనుక చేరితే ఆ రెస్పెక్ట్ టీడీపీకి దొరుకుతుందా, చంద్రబాబు నాయుడుకు మోడీ ఆ గౌరవం ఇస్తాడా, ఈ అనుమానం కూడా తెలుగుదేశంలో ఉంది. ఈ రెండు కూడా తెలుగుదేశం అధికార ప్రతినిధి బహిరంగంగా చెప్పింది. మరి ఆయన సొంత అభిప్రాయమా, అది పార్టీ అభిప్రాయం తెలియదు, కానీ చాలా కీలకమైన ఆ రెండు అంశాలు ఆయన రేజ్ చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీకి ఆ రెండు అనుమానాలు ఉన్నాయి. ఒక అనుమానం, బీజేపీతో కలిస్తే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైంది, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఏమైనాయి, అమరావతి ఏమైంది, జగన్తో బీజేపీ విలాఖత్ ఉందని మనమే చెప్పాం కదా,
ఏమవుతుంది అనే అనుమానం ఒకటి ఉంది. రెండవది, చంద్రబాబు నాయుడుకు మోడీ శిబిరంలో ఆ గౌరవం ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ నాయకత్వ శిబిరంలోనే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ గుర్తింపు ఉంటుంది. మీరు ఎన్డీఏలో ఆయన గుర్తింపు ఉండే క్వశ్చనే లేదు. ఎందుకంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. మోడీ అమిత్ షాల నాయకత్వంలో చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏలో గుర్తింపు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వాజ్పేయి రాక్ కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఆ లెవెల్ ఆఫ్ గుర్తింపు ఇచ్చే క్వశ్చనే లేదు. ఆయన వెరీ జూనియర్ పార్ట్నర్గా బ్యాక్ బెంచ్లో ఉండాల్సిందే. దానికి టీడీపీ సిద్ధపడుతుందా? చంద్రబాబు నాయుడు సిద్ధపడతాడా? ఎందుకంటే మోడీ కూడా చంద్రబాబు నాయుడు నమ్మడం నా నమ్మకం, నాకు తెలిసిన సమాచారం నమ్మకమే కాదు. అందువల్ల ఇవాళ వచ్చినా రేపు మనతో ఉంటాడా లేడా అనేటువంటి వైఖరి మోడీది ఉంటుంది. సో అందువల్ల టీడీపీకి ఈ అనుమానాలు రెండూ ఉన్నాయి. నిన్న బహిరంగంగా టీడీపీ అధికార బంధి చెప్తున్నాడంటే అనుమానాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి మోడీ సపోర్ట్ అవసరము, కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండాలి. అటు జగన్ ఇటు మోడీ ఇద్దరితో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ కాంగ్రెస్తో కలిసిన మరుక్షణం ఈడీ, సిబిఐ, ఐటీ తెలుగుదేశం మీద పడుతుంది. తెలుగుదేశం అనుకూల వ్యాపారవేత్తల పైన పడుతుంది, పారిశ్రామికవేత్తలు ఎంబడి పడుతుంది. ఇవన్నీ మనకు తెలిసిందే కదా. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో విడగొట్టుకున్నాక టీడీపీ అనుకూల పైన ఇవన్నీ కేంద్ర సంస్థలన్నీ వచ్చాయి. వాటికి సిద్ధపడాలి. అంటే ఇప్పుడు జగన్తోనే పెట్టుకుంటున్నాం, మోడీతో పెట్టుకుంటే 2 ఫ్రంట్ వార్ అవుతుంది. దానికి రెడీ కావాలి. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ని కాంగ్రెస్తో కలిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? రాష్ట్ర విభజన సెంటిమెంట్ ఇంకా ఎంత బలంగా ఉంది? లేదు తెలంగాణలో గెలవడం వల్ల వాతావరణం మారిందా? షర్మిల కాంగ్రెస్ నాయకురాలుగా అయినప్పుడు ఎలా ఉంటుంది? జగన్ ఎదుర్కోవడం మరింత సులభం అవుతుందా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ని కాంగ్రెస్తో కలిస్తే లాభమా, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే లాభమా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ బీజేపీ ఏం ఆలోచిస్తుంది సార్ ప్రస్తుత పరిస్థితుల్లో? ఎవరికి చెప్పడం లేదు కదా. అలాగే సార్, జనసేనతో టెక్నికల్గా పొత్తులో ఉన్నా కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీతో పొత్తు పెట్టుకోరు సార్? పొత్తు లేదు సార్, కానీ లోపాయికారి ఒప్పందం అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. అది ఇదివరకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నదే కదా. బీజేపీకి ఏమీ తేల్చలేదు, తేల్చినప్పుడు నేనేం చెప్పగలను? బీజేపీ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? అత్యధిక కాదండి. అలాగే సార్, బీజేపీ వాళ్ళు అడగాలి. అది నన్ను అడిగితే నేను ఏం చెప్పగలను? రైట్ సార్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా దగ్గర ఆన్సర్ ఏమి ఉంటుంది? భవిష్యత్ రాజకీయంగా వాళ్ళకి ఏది ఉపయోగమో అది చేస్తారు. వాళ్ళకి ఏంటంటే బీజేపీకి 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఎవరికి వస్తాయన్నది వాళ్ళు అంచనా వేసుకోవాలి. జగన్కే వస్తాయనుకుంటే టీడీపీతో కలవరు. టీడీపీకి వస్తాయనే నమ్మకం అనిపిస్తేనే ఈ కూటమి వైపు వస్తారు. వాళ్ళు ఏ విషయం ఇంకా తేల్చుకోలేదనేది క్లియర్ ఇప్పటి వరకు. అంటే బీజేపీ ఇప్పటి వరకు ఒక అంచనాకు రాలేదు ఎవరు గెలవబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి. అంచనాకు రాలేదు, వాళ్ళు నేను తీసుకోలేదు. రైట్ సార్. ఇక విద్యా దీవెన సభలో సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు సార్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో విన్నాం.